బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు 9 అంశము ఆచారభక్తి వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుండి 9వ వచనము వరకు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుడు సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి. నోటిమాటతో ఈ సృష్టి అంతటిని చేసి మనిషిని మాత్రం తన స్వహస్తాలతో చేశాడంటే మనిషి అంటే దేవునికి ఎంతో ప్రేమ. కోటానుకోట్ల దేవదూతలను కాదని ఈ సృష్టి మీద మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఇంత చేసిన దేవుడు మనిషి నుండి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనిషి నుండి కేవలం ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించడం లేదు. నేను మనుష్యుల కోసం ఇంత చేశాను కదా, వారు నా ప్రేమను అర్థం చేసుకుని నా మాట విని నన్ను ప్రేమిస్తారు కదా అనుకుంటే, అందుకు విరుద్ధంగా దేవుని మీద తిరుగుబాటు చేసి సాతాను మాట వింటున్నారు. దేవుడు ఏ పండుగ ఆచరించమని చెప్పినా అది దేవుడు చేసిన మేలులని గుర్తు చేసుకోవడానికే తప్ప తినడానికి, త్రాగడానికి, ఆడటానికి కాదు. కాలక్రమంలో దేవుణ్ణి, ఆయన చేసిన మేలులని పక్కన పెట్టి ఎంజాయ్ చేయడానికే పండుగలు చేస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించి చేయాల్సినవన్నీ పారంపర్యాచారంగా చేస్తున్నారు. అన్యజనుల్లాగా దేవుడు అన్న పదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప దేవుడు ఉన్నాడా లేడా అని దేవుణ్ణి వెదికే మనసు మనుష్యులకి లేదు. అందుకే దేవుడు మన పండుగలని అసహ్యించుకుంటున్నాడు. చర్చికి వెళ్లడం, బైబిలు చదవటం, ప్రార్థన చేసుకోవడం ఇదే భక్తి అని అపోహపడుతుంటారు. చర్చికి వెళ్లినా, బైబిల్ చదివినా, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేయడం, ప్రార్థనా కూటాలకి వెళ్లడం, పండుగలు ఆచరించడం ఇవన్నీ మనం దేవునికి దగ్గరవ్వడానికి ఉద్దేశించబడినవే తప్ప ఆచారాలు కావు. ఊహ తెలిసినప్పటి నుండి చనిపోయే వరకు చర్చికి వెళ్తూనే ఉంటారు, ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు. కాని తమ హృదయాల్లో మాత్రం దేవునికి చోటివ్వరు, తమ జీవితాలని మార్చుకోరు. క్రిస్మస్, ఈస్టర్, నూతన సంవత్సర పండుగలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎలా ఆచరిస్తారో అలానే ప్రతివారం చర్చికి వెళ్తారు. మన హృదయాల్లో దేవుడు లేకుండానే దేవునికి సంబంధించిన ప్రతి కార్యము చేస్తాము. అందుకే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని యెషయా 1:12-15లో దేవుడు చాలా కోపంగా, బాధతో మనుష్యులను అసహ్యించుకుంటున్నాడు. దేవుని పట్ల మనం చూపించే భక్తి దేవుణ్ణి సంతోషపెట్టేదిగా కాకుండా, దేవుణ్ణి బాధ పెట్టేదిగా, దేవుడు కోరుకున్న విధంగా కాకుండా మన ఇష్టప్రకారంగా ఉండబట్టే మనం చూపించే భయభక్తులని దేవుడు అంగీకరించడం లేదు. కాబట్టి దేవుని పట్ల మనం చూపించే భక్తి ఆచారపరంగా కాకుండా హృదయపూర్వకంగా ఉండాలి. అప్పుడే మన భక్తి దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీయందలి మా భక్తి ఆచారపరమైనది కాక హృదయపూర్వకంగా ఉండేలా కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.